నెక్స్ట్ మనకి పరీక్షల్లో అడిగేటువంటి మరో అంశం ఏంటంటే అనేక పదాలకి ఒక పదం అంటే ఒక పదం యొక్క వ్యుత్పత్తి అర్థం కానీ విగ్రహ వాక్యం కానీ ఏ విధంగా వచ్చింది ఆ పదం ఏ విధంగా ఏర్పడింది అనేది తెలియచేసేదే విగ్రహవాక్యం లేదా ఆ పదం యొక్క వ్యుత్పత్తి. వీటిల్ని హిందీలో ఏమని అంటామనంటే అనేక్ శబ్దంకి లియే ఏక్ శబ్ద్ అని అంటాం. అనేక్ శబ్ద్ అంటే ఎన్నో పదాలు దేనికోసం ఒక పదం ఏర్పరచడానికి ఉపయోగించబడ్డాయి అన్నమాట. వ్యుత్పత్తి అర్థం కానీ విగ్రహవాక్యం కానీ ఇవి అనేక పదాలకు ఒక పదం ఏర్పరిచేటువంటి పదబంధాలు అన్నమాట. ఉదాహరణలు చూద్దాం. భారతీయ, చూడండి భారతీయ. మరి భారతీయ అనేది ఏ ఏ విధంగా వ్యుత్పత్తి అయింది? భారతదేశ సంబంధిత్ అంటే భారతదేశానికి సంబంధించిన దాన్ని భారతీయ అని అంటాం. ఇది వ్యక్తి కానీ వస్తువులు కానీ మరి ఏదైనా అవ్వచ్చు అనమాట. భారతీయ భారతదేశే సంబంధిత్. అమర్, అమర్ అమర్ అంటే జో కభీ నా మరే, మర్నా మర్ అని అంటే ఏంటంటే చావటం. ఎవరైతే ఎప్పుడూ చనిపోకుండా ఉంటారో వాళ్ళనే అమర్ అని అంటాం అన్నమాట. సో అమర్ తాలూకా అనేక శబ్ద ఏంటంటే జో కభీ నా మరే అనేసి. జో కభీ నా మరే శబ్దంకి వెళ్ళి ఏక్ శబ్ద ఏమవుతుంది? అమర్ అవుతుంది. వైస్ వర్సా ప్రశ్న కూడా అడగచ్చు. నెక్స్ట్ చూడండి సాకార్, దాని వ్యుత్పత్తి అర్థం జిస్కా ఆకార్ రూప్ దేనేవాలా లేకపోతే జిస్కా ఆకార్ హో, ఈ విధంగా అన్నమాట. సాకారం, సాకారం అంటే దేనినైతే ఆకార రూపంలో మారుస్తామో దాన్నే సాకారం అని అంటాం తెలుగులో. దాన్నే హిందీలో సాకార్, జిస్కా ఆకార్ హో అని అంటాం అన్నమాట. నెక్స్ట్ అమూల్యు, అమూల్య అంటే అమూల్యమైనది, మూల్యము అంటే ఖరీదు. అమూల్యు అంటే దాని అర్థం ఏంటి? జిస్కా కోయి మూల్య నాహో, దానికి వెల కట్టడానికి ఏమీ లేదు, ఖరీదు కట్టడానికి ఏమీ లేదు, ఖరీదు కట్టలేనంత వెల లేదా ధర కలిగినది అని అర్థం అన్నమాట. ఇలాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దామా. గాँव वाले, गाँव वाले అంటే गाँव में रहने वाले, గ్రామవాసులు. గ్రామవాసులు అంటే ఏంటి? గ్రామంలో ఉండేవాళ్ళు, నివసించేవాళ్ళు అనే అర్థం అన్నమాట. మరొక పదం నిరాధార్, జిస్కా కోయి ఆధార్ నా హో. నిరాధార్ ఆధారం లేకపోవడం దాని అర్థం అన్నమాట. అంటే వ్యుత్పత్తి అర్థం ఏమవుతుంది? దేనికైతే ఎటువంటి ఆధారం లేదో అదే నిరాధారము అని అర్థం అన్నమాట. మరొక పదం ప్రత్యక్ష. ప్రత్యక్ష అంటే జో ఆంఖోంకే సామ్నే హోనేవాలా, ఏదైనా విషయం జరగవచ్చు లేకపోతే వ్యక్తి ఉండొచ్చు, ఈ దృశ్యం కనిపించవచ్చు, రకరకాలన్నమాట. ప్రత్యక్ష అంటే మన కంటికి ఎదురుగా ఉండేదాన్ని ప్రత్యక్షం అని అంటాం అన్నమాట. మరో పదం అధర్మం, జో ధర్మ నహీ హై, ఏదైతే ధర్మం కానిది ఉంటుందో దాన్ని అధర్మం అని అంటాం అన్నమాట. అదే సేమ్ హిందీలో అధర్మ జో ధర్మ నహీ హై. మరి మీకు ప్రశ్న ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది? జో ధర్మ నహీ హై ఇస్కే లియే ఏక్ శబ్ద్ క్యా హై అని అడుగుతాడు, అప్పుడు అధర్మ రాయాలి. లేదా అధర్మ అనేక శబ్దంకి ఏక్ శబ్దకే లియే అనేక శబ్ద లిఖియే అని అడుగుతాడు, అప్పుడు జో ధర్మ నహీ హై అనైనా రాయాలన్నమాట. అంటే ఆప్షన్స్లో టిక్ పెట్టుకోవాలి. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. లోక్గీత్, లోక్గీత్ అంటే జానపద గీతాలు. మరి లోగోంకి గీత్ అంటే జనాల యొక్క పాటలు లేదా జనాల యొక్క గీతాలనే జానపద గీతాలు అని అంటారన్నమాట. చౌరాహా పేరులోనే ఉంది, చౌ చార్ అంటే ఏంటి? చారు రాహోంకా ప్రదేశ్ అంటే 4 మార్గాల కూడలి లేదా ప్రదేశము. దాన్ని జంక్షన్ అంటాం కదా ఇంగ్లీష్లో, సేమ్ అదనమాట. 4 రోడ్ల కూడలి, దాన్ని చౌరాహా అని అంటాం.
చతుర్భుజ్. చతుర్భుజ్ అంటే జిస్కా చారు భుజాయే హో, ఎవరికైతే 4 భుజాలు ఉంటాయో వాడు అని అర్థం అన్నమాట. చతుర్భుజ్ ఇది. నెక్స్ట్ మరొక పదం నిర్భయ్. కోయి భయ్ నా హో, ఎటువంటి భయం లేని తనం లేదా ఎటువంటి భయం లేని వాడు, ఇలా ఈ అర్థంలో నిర్భయ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. ఇది అనేక్ శబ్దంకి వెళ్ళే ఏక్ శబ్ద్ అనేటువంటి అంశం తాలూకా కొన్ని ఉదాహరణలు. మరికొన్ని ఉదాహరణలు మీరు ప్రాక్టీస్ చేసి పరీక్షల్లో మంచి మార్కులు పొందుతారని ఆశిస్తున్నాను.